మీ పేరు? నా పేరు గుందేశ్వర రమణారెడ్డి. అలాగే జూనియర్ హరికృష్ణ కూడా అంటారండి. చూడడానికి కూడా సేమ్ అట్లనే ఉన్నారన్నా. అంటే సో ఎప్పటి నుంచి ఆయన మీద అభిమానం? నాకు గత 20 సంవత్సరాల నుండి కూడా అతను అంటే మాకు అభిమానం. టీడీపీ అంటే అభిమానం. సీనియర్ ఎన్టీఆర్ అంటే అభిమానం మాకు. మేము అతని అభిమానులు. మా ఫ్యామిలీ మొత్తం అతను అంటే మాకు చాలా ఇష్టం. ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు బ్రతికుండేటప్పుడు అతనికి కూడా బాగా ఉండడం. మా బ్రదర్ అతనికి చాలా సేవ చేశారు కూడా మా అన్నయ్య గారు. సో మరి ఈ లుక్ ని ఆయన లెక్కనే ఇట్లా రెడీ అవ్వడం మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఈ లుక్ అంటే గత 3 సంవత్సరాల నుండి తను చనిపోయిన కండి కూడా ఈ లుక్ని నేను ఎలాగని తీసుకురావాలి, 10 మందిలో కనపడాలనేసి నాకు ఒక ఆశ ఉంది. హరికృష్ణ గారు చనిపోయారు కదా, హరికృష్ణ గారు చనిపోయిన సరే అతని రూపంలో మనం కనపడాలి అనేసి లుక్లో ఉన్నామండి. హరికృష్ణ గారిది ఏమన్నా డైలాగ్ చెప్పాను, సినిమా డైలాగ్? సీతయ్య ఎవరి మాట వినడు. టీవీ షోస్ ఇంతవరకు రాలేదు సార్. ఈ అవకాశం కోసమని ఇక్కడికి రావడం జరిగింది. నేను 38 సినిమాలు చేశాను. అలాగే షార్ట్ ఫిల్మ్లో ఒక 15 చేశాను. వెబ్ సిరీస్ ఒక 15 చేశాను. ఇంతవరకు కలలేదండి. నాకు ఆ ఆశీస్సులు ఈ టీవీ సోషల్ వీడియో కూడా అంతవరకు వెళ్ళలే. నన్ను కలాలని, నేను కూడా కలాలని చాలా ఆశపడుతున్నాను. మీ ద్వారాగానే సరే అంతవరకు వెళ్ళాలి, జూనియర్ ఎన్టీఆర్ దాకా వెళ్ళాలి. ఎవరు ఈ హరికృష్ణ అనేసి అతని దాకా వెళ్ళి మమ్మల్ని కలాలి అనేసి మేము కూడా కోరుకుంటున్నాం. మిమ్మల్ని అందరినీ కూడా అంతవరకు వెళ్ళాలని ఆ దేవుని కూడా కోరుకుంటున్నాం. ఆ దేవుడు ఇచ్చిన రూపం హరికృష్ణ గారుగా. ప్రతి ఒక్కరు కూడా హరికృష్ణ గారిని ఉండు, ఇలా రామన్ రెడ్డిగా ఉంటే అవుతావు, హరికృష్ణ లాగే ఉన్నావు, హరికృష్ణ లాగే నువ్వు చెయ్యి, చాలా బాగుంటావు. ఏదైనా సరే వీడియోస్ కూడా చేయంటే అలాగే వీడియోస్ కూడా చేయడం వచ్చింది. హరికృష్ణగా వీడియోలు చేసిన తర్వాత నాకు వీడియోలు అంటే ఏంటో తెలీదు. హరికృష్ణగా వీడియోలు చేసిన తర్వాత 6.5K ఉండేది, వచ్చింది అలాగా ఇంతవరకు. నాకు అయితే ఈ వీడియోలు అనేది నాకు తెలియదు, నేను చదువుకోలేదు కూడా. 6.5K దాకా వచ్చింది. ఇంతవరకు బ్యాడ్ కామెంట్లు అనేది ఇంతవరకు లేవు సార్. దయచేసి ఎవరు కూడా ఇంతవరకు బ్యాడ్ కామెంట్ లేవు. చాలా మందికి వస్తున్నాయి పోతున్నాయి మనకు తెలియదు. ఇంతవరకు నా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళొచ్చు, నా యూట్యూబ్లోకి వెళ్ళొచ్చు, ఇంతవరకు మాత్రం లేవండి బ్యాడ్ కామెంట్లు అవి లేవండి. అన్నగారి పార్టీ తెలుగుదేశం పార్టీ, హరికృష్ణ గారు ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి బాగా అభివృద్ధి అనేది జరిగింది. దాని గురించి ఏమైనా చెప్పగలవను? అన్నగారు అంటే ఫస్ట్ కండి కూడా అతని అభిమానం. నా తండ్రి గారు పేరు నిలబెట్టాలి, తండ్రి గారు తెలుగుదేశం తెలుగు యూత్కి ఆంధ్రప్రదేశ్ అనేసి అతను ఫస్ట్ కండి కట్టబట్టి ఉండి అతను చేశారు హరికృష్ణ గారు. అతను నాటు చివరి కొరకు కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం అనేది నాన్నగారి పేరుని నిలబెట్టుకొని ఉండాలని అతను ఉండడం జరిగింది. నందమూరి ఫ్యామిలీ కోసం అంటే మనకి పెద్దగా తెలీదు, నేను ఆ స్థాయికి కూడా వెళ్ళలేదు. కాకపోతే వాళ్ళతో కలిసి మెలిచి ఇప్పుడు కానీ సరే కలాలని ఈ సోషల్ మీడియా కానీ టీవీ ఛానల్ వల్ల కూడా వెళ్ళి నాది అనుభవం వాళ్ళకి తెలిస్తే ఒక్కసారైనా కలుద్దామని నాకు ఒక ఆశ ఉంది. ఆ ఆశ ద్వారా కానీ కోరుకుంటున్నాను సార్. అనుకోలేదు సార్, నన్ను కూడా చూసి పాల్గొని మీరు కూడా ఇంతవరకు ఆ స్థాయికి తీసుకెళ్ళండి. మీరంతా కూడా మా సోదరులుగా, మా అబ్బాయిలుగా అని కోరుకుంటున్నా. మిమ్మల్ని అందరి మనసుతారా పేర్లు తెలీదు, పేరున ధన్యవాదాలుగా కోరుకుంటున్నాం. ఆ స్థాయి దాకా తీసుకెళ్ళి మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి. ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఎంతోమంది సోషల్ మీడియాలో చెప్పడం ఇవన్నీ జరుగుతున్నాయి. నాకు ఇంతవరకు తెలీదు. ఈరోజు వచ్చాను నేను. మాది వైజాగ్ గాజువాక, ఇక్కడ రావడం జరిగింది. నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తుండగా రీల్ చేసుకుని అలాగా కొద్ది రోజులు ఇలాగనేసి చూసి సినిమా కూడా చాలా దిక్కులు తిరిగాను. ఇక్కడ కూడా గతంలో కొద్ది రోజులు వచ్చి ఇక్కడ ఉన్నాను. ఆ సినిమా అవకాశాలు మాకు రాలేదు. అక్కడ ఉంటుండగా సినిమాలు చేసి స్టీల్ ప్లాంట్లో వర్క్ చేస్తూ సినిమా అవకాశాలు కూడా మాకు వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతానికి లేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.